తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారమ్మల జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర కేస్లాపూర్ నాగోబా జాతర. ఇందులో భాగంగా దాదాపుగా 80 కిలోమీటర్ల మేరకు పవిత్ర యాత్ర సాగుతుంది. జాతర నిర్వహించే ప్రధాన తెగ అయిన మేస్రం వంశీయులు జాతరకి ముందుగా జరిపే యాత్ర ఇది. ఈ యాత్రా క్రమం వాళ్ళు పాటించే ఆచారాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో పుష్యమాసం అమావాస్య రోజున నాగోబా జాతర జరుగుతుంది. దానికోసం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు దగ్గర పారే గోదావరి నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకొస్తారు. ఆ పవిత్ర జలాలతో నాగోబా దైవానికి అభిషేకం జరపడంతో జాతర ప్రారంభమవుతుంది. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు. అది మొదలు వరుసగా 3 రోజుల పాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. నాగోబా జాతర ఎందుకు మొదలైంది అనే విషయం చాలా ఆసక్తికరమైంది. సామాన్య శకం 740 ప్రాంతాల్లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడుండేవారు. నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకుని దర్శనానికి వీల్లేదన్నారు. నిరుత్సాహానికి గురై తిరిగి పయనమవుతూ పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తన ద్వారాలను సామాన్య మానవుడు తాకాడని నాగరాజు కోపంతో రగిలిపోయాడు. ఈ సంగతి తెలుసుకున్నటువంటి శేషసాయి ప్రాణభయంతో తనకు తెలిసిన పురోహితుడు పధాన్ పడమార్ని కలిసి నాగరాజును శాంతింపచేసే మార్గం తెలుసుకున్నారు. దాని ప్రకారం 7 కడవుల ఆవు పాలతో పాటుగా పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర 7 రకాల నైవేద్యాలు సమర్పించి 122 అంతర్గత నివాస మార్గాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి నీటిని తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేశారు. ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్లో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. ఆ స్థలమే నాగోబాగా ప్రసిద్ధి చెందింది. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు గిరిజనులు. నాగోబా జాతర తెలంగాణ ప్రాంత ఘన వైభవాన్ని, గొప్ప సాంస్కృతిక వారసత్వం, గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. గిరిజనుల ప్రకృతి ఆరాధనకు నాగోబా జాతర ప్రతీకగా నిలుస్తుంది. ప్రకృతి దేవతలపై గిరిపుత్రులకు ఉన్న మమకారం, గౌరవాన్ని తెలియచేస్తుంది.